మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పారండి సామెతలు, అయినోడికి ఆకులు కానోడికి కంచాలని. మన అయినోళ్ళు మనం పచ్చగా బతుకుతున్నాం అనుకో అస్సలు చూసి అస్సలు ఓర్చుకోలేరు. ₹1 దాచుకున్నా మనం పచ్చగా ఉన్నా అమ్మ బాబోయ్ ఈడు ఎదిగిపోతున్నాడు మనకంటే ఎక్కువ అని చెప్పి అసలు ఓర్చుకోలేరు. కానీ కానోళ్ళు అలా కాదండి. వాళ్ళు ఎంతో కష్టపడతారు. వాడు చూడరు ఎంత కష్టపడుతున్నాడో. కొన్నాళ్ళు తెలిసిన వాళ్ళైనా సరే పాప వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఇగో ఇలా కష్టపడయ్యా, ఇగో ఇట్లా ఉండు, ఇలా చేసుకో అని చెప్పేవాడే తప్ప కానోడు. కానీ అయినోడు అలా కాదు. చూసి కళ్ళలో నొప్పులు పోసుకుంటాడు. మళ్ళీ ఏదో లాజిక్లు చెప్తారు. డబ్బులు కట్టకొని పోతారు, ఏం చేసుకొని పోతారని చెప్పి. వాళ్ళకేం తెలుసు డబ్బు విలువ. కానీ కానోడు అలా కాదు. ₹1 దాచుకో, నువ్వు దాచుకుంది కాకుండా 10 మందికి మెయిల్ చేయనని చెప్తాడే తప్ప ఇంకా నువ్వు ఎదగాలి, ఎదిగి ఇంకా సాధించాలి, సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి మనకి ఎంత మోటివేషన్ ఇస్తారు. కానీ మన అయినోడు అలా ఎవడు. మనం ఎప్పుడెప్పుడు నాశనం అయిపోతామో, మనం ఏడుస్తే ఎప్పుడెప్పుడు చూసి వాళ్ళు సంతోషించాలని చూస్తారు. కానీ కష్టం వచ్చినప్పుడు అయ్యో పాపం కష్టం వచ్చింది అని అంటారు. పక్కకు పోయి పాపం మనల్ని చూసి ఏం నవ్వుకుంటారు. అందుకే పెద్దవాళ్ళు ఊరికే చెప్పారు ఆ సామెతలో, అయినోడి కాకులు కానోడికి కంచాలని. వాళ్ళకి ఎంత అనుభవం ఉంటే చెప్పాలంటారు. అందుకే పెద్దవాళ్ళ మాట చాలా విలువైనది.